నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. మనకి జాతకపరంగా జ్యోతిషపరంగా ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గ్యాయ సిద్ధాంతి గారు ఉన్నారు. మరిన్ని వివరాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సిద్ధాంతి గారు. నమస్కారం. ముందుగా శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం అండి. మనకి కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లి గురించి మీ తెలుసుకోవాలనుకుంటున్నాను. చెల్లి పేరు? రమ్యకృష్ణ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 10 నెల 1991. 1991. పుట్టిన శుక్రవారం. సమయం చెప్పండి. సమయమా 7:15 అండి, రాత్రి 7:15కి. 25వ తారీఖు 10వ నెల 91వ సంవత్సరం 7:15 రాత్రిపూట. అవునండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. సిద్ధాంతి గారు ఉన్నారు. పిల్లలు లేరండి, సంతానం గురించి ఓకే 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 ఓకేమ్మా. నమస్కారం. నమస్కారం నమస్కారం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చారమ్మా? వాడుతుండండి. వెళ్తున్నారా? డాక్టర్ గారు చెప్పిన నిర్ణయాలని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారా? పాటిస్తున్నాం. కృతికా నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకురాలు అయితే జన్మరాశి నుంచి మంచి స్థానంలో గురు శుక్రుల యొక్క కలయిక జరిగింది. మంచి స్థితిగతులు అంటే ఉన్నాయి. ముఖ్యంగా దోషాలంటూ ఏమీ లేవు. అనుకూల పరిస్థితులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి కొంతకాలం వెయిట్ చేయండి. మరొక 14 మాసాలు వెయిట్ చేస్తే ఆ తర్వాత నుంచి మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు కూడా పాటించాల్సినటువంటి అవసరం లేదమ్మా. హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం కనుక్కున్నానమ్మా. అబ్బాయి పేరు? చంద్రశేఖర్. ఓకే అండి. 17 5 91 రాత్రి 10:40 వైజాగ్లో పుట్టాడు. 10:40 రాత్రిపూట. అవును. ఓకే అండి. 17వ తారీఖు 5వ నెల. ఓకే ఓకే 17వ తారీఖు 5వ నెల 91వ సంవత్సరం. అవునమ్మా. ఓకే అండి, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు ఎంటెక్ చేస్తున్నాడమ్మా, అయిపోతుంది 2-3 నెలల్లో. ఎప్పుడు జాబ్ వస్తుందో కనుక్కున్నాను సిద్ధాంతి గారిని. సిద్ధాంతి గారు నమస్తే. నమస్కారం అమ్మా. మీరు ఒక్కసారి సమయం చెప్పండి. పగల రాత్రి? రాత్రి 10:40 రాత్రి 4వ పాదం చూసుకుంటున్నాం అండి. ఆరుద్ర 4వ పాదం అండి. అది ఆరుద్ర 4 కాదు. రాత్రి 10:40 అండి. 8 గంటల చిల్లరకే వెళ్ళిపోతుంది ఆరుద్ర. 8 గంటల చిల్లరకి మీరు దగ్గరలో కంప్యూటర్ దగ్గర పోయి కూర్చొని వేసేసేయండి. అయితే కంప్యూటర్లో ఉండేది ఖచ్చితంగా లేకపోతే మా దగ్గర ఉండే పంచాంగం ఖచ్చితమా అని మీరు అడగచ్చు. భారత ప్రభుత్వ ఆమోద గణితము, నాసా గణితము అనేటువంటి ఇది పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి మొదటి పాదంలో జన్మించిన మిథున రాశి జాతకుడు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. కానీ ఆరుద్ర కానే కాదు, కనుక పునర్వసు నక్షత్రాన్ని చూసిన ప్రయత్నం చేయండి. ఇక విద్యా విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ, ఆరోగ్య విషయం కానీ, రాబోయేటువంటి భవిష్యత్ విషయం కానీ అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా 2016వ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయమ్మా. ఒక్క బుధవారం అనుకూలమైన రోజు కాదు, బుధవారం కాకుండా మిగిలిన రోజులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం అంటూ చేయండి తల్లి. అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 6 1981 మేడం. 81. అవును మేడం. ఓకే, 26వ తారీఖు 6వ నెల 81వ సంవత్సరం. అవును మేడం. ఓకే అండి, సమయం చెప్పండి. నైట్ 10-10:30 మధ్యలో మేడం. 10 నుంచి 10:30 మధ్యలో రాత్రిపూట. అవును మేడం. ఓకే అండి, 10 నుంచి 10:30 మధ్యలో రాత్రిపూట 81వ సంవత్సరంలో. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో. సిద్ధాంతి గారు ఉన్నారు. జాబ్ సెట్ అవ్వట్లేదు మేడం. అంటే సెట్ అవ్వట్లేదంటే ఇప్పటికి ఏమన్నా కొంతైనా సెట్ అయిందా? అసలు ఏది కాలేదా సార్? ఇదివరకు జాబ్ ఒకసారి చేశాను సార్ నేను. అంటే అప్పుడు సెట్ అయింది. అప్పుడు సెట్ అయింది, మధ్యలో బీఈడీ వచ్చి సీట్ వచ్చిందని బీఈడీ చేశాను సార్. ఇప్పుడు మళ్ళీ రీసెట్ చేసుకోవాలి దాన్ని. అవును సార్, నేను చూసిన సెట్ రావట్లేదు సార్. సరే, ఏ సెట్ అయినా సరే మంచి సెట్ మనం చూసుకోవాలా. మరి ఇప్పుడు సెట్టింగ్ కోసం వెళ్ళాలంటే మీరు నక్షత్రం ఏది చూస్తున్నారు? రేవతి నక్షత్రం చూసుకుంటున్నారా? అశ్విని నక్షత్రం చూస్తున్నాను సార్. అశ్విని నక్షత్రం చూస్తున్నారా? రేవతి నక్షత్రం చూసుకోండి. ఇక అనుకూలమైన పరిస్థితులు రావడానికి, మంచి స్థితిగతులు రావడానికి, రీసెట్ కావడానికి, ఆ తర్వాత హై సెట్లకు వెళ్ళటానికి విశేషమైన ఫలితాలను కూడా రాబోయేటువంటి 2016వ సంవత్సరం మే నెల చివరి వారం దగ్గర నుంచి అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. ముఖ్యంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు కూడా వస్తాయండి.
అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. బాబు పేరు ప్రణీత్. గణేష్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ప్రణీత్ అండి. ప్రణీత్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/7/83. సమయం అండి? ఉదయం 4:30. ఉదయం 4:30 అంటే తెల్లవారితే 9 కదా? అవునండి. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఓకే. భవిష్యత్ అంటే ఏంటమ్మా మీ ఉద్దేశంలో? తన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ మధ్య బిజినెస్ పెట్టాలి బేకరీ, అందుకని ఆయన ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ అని. ఏం వ్యాపారం పెట్టారు? బేకరీ కమ్ కాఫీ షాప్ 2 కలిసి పెట్టారు. ఇంకే బాగా సంపాదిస్తారు. మృగశిర నక్షత్రం జన్మించిన జాతకుడు అనుకూల పరిస్థితులు వస్తాయి కనుక ఫుడ్ వ్యాపారం అనేది మృగశిర నక్షత్రాలకు బాగా అనుకూలము. మృగశిర నక్షత్రం కాదు, చిత్తా నక్షత్రంలో జన్మించిన జాతకులకి తర్వాత ధనిష్ట జాతకులకు కూడా ఈ బేకరీ ఐటమ్స్ కానీ లేకపోతే ఇతర ఫాస్ట్ ఫుడ్స్ కానీ లేదా హోటల్ వ్యాపారం కానీ బజ్జీల కొట్టు కానీ అనుకూల పరిస్థితులు ఇస్తుంది. కాఫీ స్టాల్ కూడా చక్కటి స్థితిగతులు ఇస్తుంది. ఏదైనా రాబోయేటువంటి 2019వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీ దగ్గర నుంచి 2021వ సంవత్సరం డిసెంబర్ 27వ తేదీ వరకు సంపాదన. ఆ సంపాదన అంతా తీసుకుపోయి బ్యాంకులు వేసుకుని ప్రయత్నించండి తప్ప ₹3 ₹5 వడ్డీలకు ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. మంచి అనుకూల పరిస్థితి వస్తే శనివారం మాత్రం అనుకూలమైన రోజు కాదు, భవిష్యత్ అంతా ఆ సమయంలోనే అనుకూలంగా ఉంటుంది తల్లి. అలాగే సిద్ధాంత్ గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు మదన్ మోహన్ అండి. ఓకే, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/8/1989. అవునండి. ఓకే, సమయం అండి? ఉదయం 6:05 అండి. 6:05 ఉదయం పూట. 10వ తారీఖు 8వ నెల 89వ సంవత్సరం. అవునండి. ఓకే అండి, 6:05 ఉదయం పూట. అవునండి. ఇంతకీ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. జాబ్ గురించి ఒక 3 years నుంచి ట్రై చేస్తున్నాను. లాస్ట్ వరకు వచ్చిపోతున్నాయి. మీరు గతంలో ఎప్పుడు లైన్లోకి వచ్చారా? ఏదండి? మీరు గతంలో ఎప్పుడు లైన్లోకి వచ్చి మాట్లాడారా? మొన్న లాస్ట్ లో వచ్చానండి, టైం అయిపోయింది అప్పటికి. ఎట్లా పసిగడతారా సిద్ధార్థి గారు అంటారు అనుకుంటారా? ఇప్పుడు స్వరాలు ఉంటాయి, సప్త స్వరాలు, కానీ నా దగ్గర ఒక పెద్ద డబ్బా ఉంది. ఆ డబ్బాలో ఎన్ని కాల్స్ వస్తుంటే వాళ్ళ స్వరాలన్నీ ఇక్కడ రికార్డ్ అయిపోతాయి ప్యానల్లో. ఈ ప్యానల్ రికార్డు ఇట్టించి ఈ స్వరం గతంలో వచ్చింది, ఈ స్వరం గతంలో వచ్చింది చెప్పేస్తుంటాం. సో అనుకూల పరిస్థితులు విశాఖ నక్షత్రంలో జన్మించిన జాతకులు, తులారాశి జాతకులు అనుకూల పరిస్థితులు రావడానికి సోమవారం, బుధవారం, శుక్రవారం 3 రోజులు ప్రయత్నం చేయకుండా కనుక ఉంటే అనుకూల పరిస్థితులు వస్తాయి. సోమవారం, బుధవారం, శుక్రవారం కనుక ప్రయత్నం చేస్తుంటే అనుకూల పరిస్థితులు రానే రావు. కనుక సోమ, బుధ, శుక్రవారాలను విడనాడి మిగతా వారాలకే ప్రాధాన్యత ఇవ్వండి. ప్రస్తుతం జరిగేటువంటి ఏలినాడు శని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇచ్చి ముందు జాగ్రత్త చర్యలుగా కొన్ని తెలియజేస్తూ ముందుకు తీసుకుని వెళ్ళే స్థితి మీకు ఉన్నదండి. కనుక విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి. కనుక ధైర్యంగా ఉండండి. ఆ 3 వారాలకి మాత్రం గుడ్ బై చెప్పండి. అలాగే సిద్ధాంత్ గారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో. ఓకే, సిద్ధాంత్ గారు. హలో. చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అల్లుడి గురించి. ఓకే, పేరు? శ్రీకాంత్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/8/79. సమయం అండి? ఉదయం 9:30. 9:30 ఉదయం పూట. అవునండి. 25వ తారీఖు 8వ నెల 79వ సంవత్సరం ఉదయం 9:30. అవునండి. ఓకే, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాడు. ఎప్పుడు వచ్చినా ఏవో ఆటంకాలు అవుతున్నాయండి. ఎప్పుడు కట్టుకుంటాడు ఇల్లు? ఓకే 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 ఇల్లు కట్టుకోవాలనుకున్న ఆటంకాలు వస్తున్నాయి. ఆ ఇంటికి దూరం ఉంటుందమ్మా మీ అల్లుడి గారింటికి, మీకు చెప్పాను కదా ఏమ్మా? 1 కిలోమీటర్ ఉంటుందండి. ఇది గతంలో ఆన్సర్ చెప్పాను కదా? లేదండి. లేదా? లేదండి. 1 కిలోమీటర్ ఉంటుంది. వారానికి ఎన్నిసార్లు వెళ్తుంటారు మీ అమ్మాయి గారింటికి? వాళ్ళే వస్తుంటారండి. మేము ఎప్పుడో అవసరం ఉంటే కానీ వెళ్దామండి. మీరు అవసరం ఉండకపోయినా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. హస్తానక్షత్రం చెందిన కన్యారాశి జాతకుడు వారానికి 2 సార్లు వెళ్తూ ఉండండి. వెళ్తూ ఉంటే అనుకూల పరిస్థితి తప్పకుండా వస్తాయి. ఇలాంటిదే ఇట్నే ఆన్సర్, సేమ్ ఆన్సర్ ఇదే గొంతులో నేను చెప్పాను. కనుక వారానికి 2-3 రోజులు వెళ్ళేసి
అమ్మాయి గారింట్లో కూర్చొని వస్తూ ఉంటే అత్తగారు అమ్మాయి గారింటికి వస్తుంటే వారికి యోగం వస్తుంది. ఇది ఒక విశేషమైనటువంటి ప్రక్రియ జ్యోతిషశాస్త్రం ఉంది, అలాంటి యోగం ఉంది. కనుక మీరు వెళ్ళి అప్పుడప్పుడు కూర్చొని స్థిమితంగా కూర్చొని కాసేపు అక్కడ కాఫీ టీలు తాగేసి స్నాక్స్ తింటూ రండి. వారానికి 2 days చేస్తుంటే అతి త్వరగా వస్తుంది. మీ అల్లుడు గారి కన్యారాశి జాతకుడు కనుక విశేష ఫలితాలు త్వరగా అనుభవించడానికి గ్రహస్థితులు అనుకూలిస్తాయి. సిద్ధాంత్ గారు అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అమ్మ. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అమ్మ. మీ పేరు? ప్రసాదరావు. ప్రసాదరావు గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/61. 23/61. అవును. సమయం అండి? 2:40 తెల్లవారుజామున. 2:40 అంటే తెల్లవారితే 20ఏనా? తెల్లవారు 20 అమ్మ. ఓకే అండి. 20వ తారీఖు 3వ నెల 61వ సంవత్సరం 2:40 తెల్లవారుజామున. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సిద్ధాంత్ గారు ఉన్నారు. అదే నేను ఎలక్ట్రికల్ వర్క్ షాప్ నడుపుతున్నానమ్మా. ఓకే. ఓ 25-30 సంవత్సరాలు బట్టి, కానీ అలాగే ఉంది. ఎక్కడ ఉన్నది అక్కడ ఉన్నట్టు ఉంది. ఓకే ఓకే. దానికి ఏమున్నా భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులు కానీ, పూర్వ పొలుగునంటే పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులు కానీ, లేక పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులు, భరణి, పుబ్బ, పూర్వాషాఢ అనే 3 కూడా శుక్ర నక్షత్రాలు. ఈ శుక్ర నక్షత్రాల్లో జన్మించిన జాతకులు జీవితకాలంలో ఎప్పుడైనా ఈ ఎలక్ట్రికల్ సంబంధమైనటువంటి అగ్ని సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తే ఆ ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు, ఆ దుగువు రెండుకి ఉండదు. కనుక మీకు కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితి. అయితే బండి ఎలా నెట్టుకొస్తున్నారంటే జాతకంలోని ఇతర గ్రహచార స్థితిగతుల ప్రకారంగా, ముఖ్యంగా మన జాతకాలను చూసేటప్పుడు కుజు శుక్రులు కలిస్తే అంటాం. ఆ కుజుడు ఎవరు అంటే ఆ మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకి ప్లస్ మీరు చేసేటువంటి ఈ ఎలక్ట్రికల్ వ్యాపారానికి అధిపతి కుజుడు. ఆ కుజుడు ఈ శుక్ర నక్షత్ర జాతకులకి ఒక్కోసారి విశేష ఫలితాలను ఇవ్వడనమాట. అందుచేత ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు కనుక వీలైనంత వరకు మొట్టమొదటి ఇందాక ఫస్ట్లో ఒకటి చెప్పారు, ఒక ఫాస్ట్ ఫుడ్స్ కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ లేదా ఒక జెరాక్స్ సెంటర్ కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువ మక్కువ చూపడం ప్రయత్నం చేయండి. మరి చక్కటి అనుకూల ఫలితాలు అంటూ వస్తాయి. ఈ వ్యాపారం ఎంతవరకు అంటే గొర్రెతోక బెత్తడిగానే ఉంటుంది తప్ప అంతకంటే గుర్రం తోకలాగా రావటం కష్టం అండి. సిద్ధాంత్ గారు అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గారి కోసం కనుక్కున్నానమ్మా. సత్యనారాయణ అతని పేరు. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్? 20వ తారీఖు 20వ తారీఖు 10వ నెల 63వ సంవత్సరం. ఓకే అండి, సమయం? సమయం తెల్లవారుజామున, అంటే 20వ తారీఖు తెల్లవారుజామున 4:30. 4:30కి మార్నింగ్. అదే 20వ తారీఖు 10వ నెల 63వ సంవత్సరం. అవునమ్మా. తెల్లవారితే 20 అమ్మా. ఎర్లీ మార్నింగ్ 4:30. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. సిద్ధాంత్ గారు ఉన్నారు. సిద్ధాంత్ గారు నమస్కారం. నమస్కారం అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇతనికి కాయగూరల బిజినెస్ అండి. మా పిల్లలు బాగానే చదివించుకున్నాం. ఇతని కష్టం అంటూ ఇల్లు ఏమి కొనుక్కోలేదు మేము. ఓకే ఓకే. ఎప్పుడు కొనుక్కుంటారు? అతనికి ఎలా ఉంటుంది? బాగుంటుందా? మా లైఫ్ ఎలా ఉంటుంది? ఓకే ఓకే, మంచి విషయాలు అడిగారు. క్వశ్చన్స్ కూడా చక్కగా ఉన్నాయి. అనుకూల పరిస్థితులు రావడానికి కూడా అవకాశాలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. రాబోయే 2016వ సంవత్సరం సెప్టెంబర్ నెల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు ప్రారంభమవుతాయి. రాబోయే సెప్టెంబర్ నుంచి అంటే నియర్లీ ఒక 10 మాసాలు ఉంది. 10 మాసాలు ఓపిక పట్టండి. ఆ తర్వాత నుంచి డెవలప్మెంట్స్ అన్నీ స్టార్ట్ అవుతుంటాయి. మీరు కోరుకున్న రీతిలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ కూడా వస్తాయి తల్లి. సిద్ధాంత్ గారు అలాగే మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. నా పేరు ఈశ్వర్. ఓకే అండి, నా గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 19. ఇయర్ అనేది కరెక్ట్ లేదండి. 1990 లేదా 94 అని డాడీ అంటూ ఉంటారు. ఇంతకీ ఏం చేస్తుంటారు ఈశ్వర్ గారు? సార్ టైం మాత్రం 12 నుంచి 3 మధ్యలో సార్. ఏం చేస్తుంటారు చెప్పండి. నేను ఇంజనీరింగ్ అయిపోయింది సార్. ఇప్పుడు జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను సార్. జాబ్ ట్రయల్స్ వేస్తున్నారు. మీ నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు జిరాక్స్ షాప్ నడిపిస్తారు సార్. జిరాక్స్ షాప్ నడిపిస్తారు అనమాట. సరే సరే, ఇప్పుడు మీకు టోటల్గా మీ ప్రశ్న ఏమిటి? సార్ ఆల్రెడీ ఒక జాబ్ చేశాను సార్ 3 నెలల క్రితం. అది సరిగ్గా లేదని చెప్పి మానేశాను. అంటే జీతం సరిగా లేదా, లేదా అక్కడ ఉంటుంది వ్యవహారం సరిగా లేదా? జీతం సరిగ్గా లేదు, వ్యవహారం కూడా సరిగ్గా లేకుంటే మానేశారు. ఇప్పుడు జీతం బాగుండాలా, వ్యవహారం బాగుండాలా, ఆ తర్వాతనే మీరు దిగుతారు, లేకపోతే దిగరు. అలా అని లేదు సార్. కొద్దిగా మంచి ఉద్యోగం, కొద్దిగా వెల్ సెటిల్డ్ పొజిషన్ అయితే బాగుంటుందని.
ఓకే ఓకే ఎలా ఓకే. ఉంటుంది ఫ్యూచర్ అన్నట్టుగా సరే అడుగుదాం. మీ డేట్ ఆఫ్ బర్త్ అటు ఇటు అనుమానంగా చెప్తాను కదా, ఏమన్నా అమ్మాయిని ప్రేమించారా? ప్రేమించాను సార్. ఏం మీ నాన్నగారికి చెప్పారా? తెలుసు సార్, మా నాన్నగారికి తెలుసు కానీ తెలియనట్టుగానే ఉంటారు అంతే. ఓహో, అయితే ఇంకా త్వరలో ముహూర్తం పెట్టుకోవడమే తరువాయి అంతేనా? అలా అని ఏం లేదు సార్, అంటే ప్రేమించాను కానీ అది సరిగ్గా అవ్వలేదు, మేము మళ్ళీ విడిపోయాం. ఓహో, రైట్ రైట్, సంతోషం. విడిపోయినారని సంతోషం. ఇదేంటండి విడిపోయినందుకు సంతోషం అంటున్నారని, ఇక్కడ వ్యవహారం అంటేనే ఉంది. ఎందువల్లంటే మీరు అటు వ్యవహారం బాగలేదు, జీతం బాగలేదు అన్నప్పుడు అట్లాంటి వ్యవహారాలు కూడా కొంచెం ఇబ్బందికరం. మీ జాతక రీత్యా మీరు మాట్లాడేటువంటి మాటల రీత్యా కూడా. ఇక రాబోయేటువంటి అనుకూల పరిస్థితులు ఎప్పుడు వస్తున్నాయి, మంచి వ్యవహారం మంచి జీతం ఎప్పుడు ఉంటుందంటే 9 మాసాలు ఓపిక పట్టండి. ఎప్పటి నుంచి 1/1/2016 నుంచి 9 మాసాలు ఓపిక పడితే సెప్టెంబర్ 30, 2016 9 మాసాలు వెళ్ళిపోతాయి, 9 మాసాలు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత నుంచి 9 మాసాలు పోయినది ఏమొస్తుంది, శిశువు జననం జరుగుతుంది. కనుక అనుకూల పరిస్థితులు 2016వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ తర్వాత అనుకూల పరిస్థితులు వస్తాయి. మీరు కోరుకున్న రీతిలో ముందుకు పట్టడానికి వ్యవహారం బాగుంటుంది, జీతం బాగుంటుంది, అన్ని అంశాలు చక్కగా ఉంటాయండి. ఈశ్వర్ గారు అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి, కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఓకే అండి, మీకు నక్షత్రం తెలుసు? అమ్మా ఆయన వయసు ఎంత ఉంటుంది? వారి వయసు 30 ఉంటుందండి. 30. ఏం మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. సంతానం ఉన్నారా? సంతానం ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పెద్ద ముందు పుట్టింది అమ్మాయా అబ్బాయా? ముందు పుట్టిన అబ్బాయి. అబ్బాయా? ఇంతకు ఏం తెలుసుకోవాలనుకుంటారు? హలో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే మీరు ఏమన్నా మీ సోదరు నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా? అంటే ఇంకా అది చెప్పండి. గురువు గారు ఇల్లుగిన ఏమన్నా అట్లా ఏదో ఉంది, మొత్తానికి కిరికిరి వ్యవహారం ఉంది అక్కడ. సరే, ఏది ఏమైనప్పటికీ మీ సోదరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అనుకూల పరిస్థితులు ఉన్నాయి. మీరు మాట్లాడే తీరు ప్రకారంగా, ప్రస్తుతం ఉన్నటువంటి లగ్నం ప్రకారంగా పరిస్థితులు మాత్రం అనుకూలంగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఉండవు. ఎప్పుడు ఉంటాయి? 2018వ సంవత్సరం సగభాగం జరిగిన తర్వాత, అంటే సగభాగం అంటే దాదాపు ఇప్పుడు 6 మాసాలు జరిగిన తర్వాత, అంటే ఉత్తరాయణం పోయి దక్షిణాయనం వస్తుంది కదా, ఆ దక్షిణాయనం నుంచి ఆగస్టు తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు తప్పకుండా మీకు మీ సోదరుల వారికి ఇరువురికి చక్కగా ఉంటాయి. ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా అటు డబ్బు ఇవ్వాలన్నా, అటు నుంచి ఇటు ఇవ్వాలన్నా రాతకోతలు ఉంటే మంచిదమ్మా, ఎప్పటికైనా బంధుత్వాలు నిలబడతాయి. అలాగే మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కుమారుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఓకే అండి, పేరు? కళ్యాణ్ చక్రవర్తి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 20 ఓకే 9 1980. 1980. సమయం అండి? సమయం రాత్రి 8:30, 8:20, 8:30 మధ్యలో. 8:20 నుంచి 8:30 మధ్యలో. రాత్రిపూట అండి. ఓకే, 20వ తారీఖు 9వ నెల 80వ సంవత్సరం 8:20 నుంచి 8:30 మధ్యలో. అవునండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. సిద్ధాంతి గారు ఉన్నారు. మ్యారేజ్ గురించి అండి. ప్రయత్నం చేస్తున్నారా? సంబంధాలు వస్తున్నాయి, కుదరట్లేదండి. శ్రవణ నక్షత్రం చూసుకుంటున్నారా? ఇంకేమన్నా వేరే నక్షత్రం చూస్తున్నారా? శ్రవణ నక్షత్రమేనండి. కుదురుతుంది, తొందరపడినక్కర్లే. ఇంకా మంచి అనుకూల పరిస్థితులు వస్తుంటాయి త్వరలోనే. రేపు ఈ పుష్కరాలకి దానికి ముడిపెట్టకండి. ఈ పుష్కరాల్లో వివాహం చేసుకోకూడదు అనేటువంటిది అంటే ఏం లేదు. ఆ కేవలం గోదావరి పుష్కరాలు చిట్ట చివరి ఉన్నటువంటి ఆ 12 రోజులు మాత్రమే, అంతమించి ఇంకే దోషం అంటే ఏం లేదు. అనుకూల పరిస్థితులు చక్కగా ఉన్నాయి. రేపు మే నుంచి డెవలప్మెంట్స్ అంటూ మీ అబ్బాయికి స్టార్ట్ అవుతాయి. రాబోయే 2017 మే 25వ తేదీ నుంచి 7.5 సంవత్సరాల పాటు ఏలినాడు శని పడుతుంది. ఆ ఏలినాడు శని చక్కగా డెవలప్మెంట్స్ ఇస్తుంది తప్ప ముక్కు పిండి ఉతికి ఆరేయదు. మీరేం దిగులు పడకండి. ఏలినాడు శని మంచి అనుకూల పరిస్థితులు అందరికీ ఇస్తుంది. అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. తెలుసుకోవాలండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 7 1993 సంవత్సరం. 93. సమయం అండి? 3 గంటలు, తెల్లవారుజామున 3 గంటలకమ్మా. అంటే 3 గంటల కంటే 23వ తారీఖు 3 గంటల. ఓకే తెల్లవారుజామున. ఓకే, పేరేంటండి? శ్రీదేవి అండి. ఓకే, 23వ తారీఖు 7వ నెల 93వ సంవత్సరం 3 గంటలకి తెల్లవారుజామున. అవునండి. ఓకే అండి. అదే పాప. గురువు గారు పాప చెప్పండి. చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్కారం. పాప
మ్యారేజ్ గురించి అండి, భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఓకే ఓకే, చక్కగా ఉంది తల్లి. ప్రస్తుతం జరిగేటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పుబ్బా నక్షత్రం, పూర్వ పలుగురు నక్షత్రం, సింహరాశిలో జన్మించినటువంటి జాతకురాలు గురువారం మాత్రం ప్రయత్నాలు చేయకుండా మిగిలినటువంటి రోజుల్లో ప్రయత్నాలు చేస్తూ ఉండి చక్కగా ఫలితాలు వస్తాయి. మరొక 5 లేక 7 మాసాల తర్వాత నుంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు జరిగేటువంటి అర్ధాష్టమ శని వెళ్ళిపోయే లోపల చక్కటి స్థితిగతులను మీ పాపకు అందించి వెళ్తుంది తల్లి. అలాగేనా? ఓకే, అలాగే మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. ఓకే. నమస్తే అండి. హలో, నమస్తే అండి, నమస్కారం అండి. చెప్పండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి నా పేరు గంగాధర్ అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1983 అండి. 83వ సంవత్సరం. 83 సంవత్సరం దసరా అండి. డేట్ అంటే మనకు తెలియదు. ఓకే, 83వ సంవత్సరంలో 9 గంటల టైంలో అండి, 9:09. ఓకే అండి, ఓకే. దసరా నవరాత్రుల్లో పుట్టారు? దసరా అండి, దసరా రోజునే. దసరా రోజే పుట్టారా? దసరా రోజు అండి. ఓకే ఓకే, 83వ సంవత్సరంలో దసరా రోజు పుట్టారు. సో ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఏంటండి? ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే జాతక రేసి ఎలా ఉంటుంది నెక్స్ట్. ఓకే రైట్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను తాపి పని చేసుకుంటాను. తాపి మేస్త్రి. బిల్డింగ్లు బాగా కడతారా? కడతాం. ఈ మధ్యకాలంలో తాపి మేస్త్రులు కొంతమంది కట్టిన బిల్డింగ్లు 3 సంవత్సరాలకే అవన్నీ గోడలు పోతున్నాయి, నెర్రలు కొడుతున్నాయి. మీరు చేసి బాగా చేస్తారా? చేస్తానండి. నేను కాంట్రాక్ట్ ఇస్తే చేస్తారా? 5 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఒకటి ఉంది శ్రీమంతులో, చేస్తారా మీరు? చేస్తామండి. అయితే శ్రవణ నక్షత్ర జాతకులు కనుక మీరు అనుకూల పరిస్థితులు రావాలి. అనుకూల పరిస్థితులు వచ్చిన తర్వాత కాంటాక్ట్ చేయండి. తప్పకుండా 5 కోట్లు అయితే 50 కోట్ల రూపాయలు చేయొచ్చు. అయితే ఒక్కోసారి ముక్కు సూటిగా వెళ్ళటానికి మాత్రం ప్రయత్నం చేస్తుంటారు. మీ వ్యాపారంలో ముక్కు సూటిగా వెళ్తే మాత్రం 5 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తే 5 పైసలు కూడా మిగలదు. ముఖ్యంగా కొంత ఏదో కిరికిరి చేయాలా అని పూర్తిగా మోసం ఉండదు. ఏదో కొద్ది గొప్ప భక్తి గడవాలి కదా, కనుక కొంచెం ముక్కుసూటిగా వెళ్లకుండా కొంచెం తగ్గించి వెళ్ళడానికి ప్రయత్నం ఉంటే చేయండి. చక్కటి అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తుంటాయని. రాబోయే 2017వ సంవత్సరం నుంచి ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఉంటుంది. విశేష ఫలితాలు ఇస్తుంది. అనుకున్నటువంటి రీతిలో మంచి కాంట్రాక్ట్లు కొట్టేస్తారు మీరు. సిద్ధాంత్ గారు, అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు లక్ష్మణ్, గుంటూరు నుంచి చెప్తున్నాను. ఓకే అండి, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పాప గురించి అండి. పాప పేరు చెప్పండి. 30/8/1986. 30/8/86 ఉదయం 7:05 తేజస్వి. 7:05 తేజస్వి. 30వ తారీఖు 8వ నెల 86వ సంవత్సరం. 7:05 ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అండి. ఆ అమ్మాయి ఎంకామ్ చదివింది, ఉద్యోగం ఏమైనా వస్తున్నా. అమ్మాయి మ్యారేజ్ గురించి చాలా ప్రయత్నం చేస్తున్నారు. తండ్రికి కళ్ళు 2 లేవండి, చాలా బాధపడుతున్నారు. వివాహం ఎప్పుడవుతుందా ఏటా అనేసి కంగారు పడుతున్నాం. మా ఒకటి మరి ఈ 2 కూడా కనపట్టలేదు అన్నారు. మొట్టమొదటి నుంచి అలాగే ఉందా? మొట్టమొదటి నుంచి సార్, తర్వాత డాక్టర్ పంపిస్తే ఆయన తెలియక ఎక్కువ వేసుకుంటే 2 కళ్ళు కూడా కనబడకుండా అంటే రెటీనా డిటాచ్మెంట్ అంటే మొట్టమొదట చూపు ఉంది, తర్వాత చూపు పోయింది. పోయిందండి. తల్లి పాపం అలా చూసుకుంటుందండి. ఆవిడ ఉద్యోగం లేదు, ఇంట్లో ఉంది ఆవిడ. మీ మామయ్య గారు ఉన్నారమ్మా? ఏమండి, వారి నాన్నగారు ఉన్నారా? తండ్రికేనండి ఇలా అవుతా. అలా కదమ్మా, మీ మామగారు? మా మామగారు లేరండి. ఓకే ఓకే, సరే. ఇప్పుడు ఈ అమ్మాయి యొక్క జాతక విషయాలు మాకు పరిశీలిద్దామా? ఆరుద్ర నక్షత్రంలో మిథున రాశిలో జన్మించినటువంటి జాతకురాలు. అనుకూల పరిస్థితులు రావటానికి మనకు 9 మాసాల సమయం పడుతుంది. 9 మాసాల నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి. ఎరుపు రంగు బట్టలు ధరించి మాత్రం వివాహ పెళ్లి చూపులకు కానీ లేక నిశ్చితార్థాలకు కానీ ఎరుపుని మాత్రం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. 9 మాసాల తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి తల్లి. అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి మేడం. చెప్పండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. వెంకట శ్రీలత. 28/6/1990 అండి. పుబ్బా నక్షత్రం. 28/6/1990 అండి. పుబ్బా నక్షత్రం అండి. సమయం చెప్పండి. ఉదయం 8:40 నుంచి 45 మధ్యలో అండి. ఉదయం 8:40 నుంచి 45. 40 నుంచి 45 మధ్యలో. అవునండి. 28వ తారీఖు 6వ నెల 90వ సంవత్సరం. అవునండి. 8:40 నుంచి 45 మధ్యలో. అవునండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి సిద్ధాంత్ గారు. వివాహం గురించి అండి. అమ్మా ప్రయత్నం చేస్తున్నారమ్మా? చేస్తున్నామండి. నచ్చట్లేదండి పాప. ఒకటి ఉద్యోగం అంటే తక్కువ అంటది, జాబ్ సరిగ్గా లేదంటది. ఓకే, అందుకని
అడుగుదామని. తనేమో ఉద్యోగం చేయాలని అంటది. ఒక చిన్న డౌట్ వేస్తాను, ఆ డౌట్ కొంచెం క్లారిఫై చేయండి. ఇప్పుడు అమ్మాయిలు సహజంగా ఏంటంటే గోరింటాకు పెట్టుకుంటారు, మల్లెపూలు, కనకాంబరాలు, కొంచెం మంది రకరకాలైనటువంటి నగలు ఇగలు ధరించి కొంచెం ఫ్యాషనల్గా ఉండేటువంటి అమ్మాయిలు చాలా మంది ఉంటారు. సరే, ఏదైనా మంచి పండగ పబ్బం కానీ ఏదైనా రోజు కనుక మీరు ఏదైనా కనకాంబరాలు కానీ మల్లెపూలు కానీ జాజిపూలు కానీ ఇచ్చి తల్లో పెట్టుకోమంటే ఇష్టంగా పెట్టుకుంటుందా? కాస్త పక్కన పూలు అంటేనే ఇష్టం లేదండి. ఏమ్మా? పూలు అంటేనే ఇష్టం లేదండి, అది చిన్నప్పటి నుంచి ఇష్టం లేదండి. అది నేను ఎందుకు అడుగుతున్నానని మీరు అనుకోకండి. పర్వాలేదండి. ఆషాఢ మాసంలో శుక్ల షష్ఠి గురువారం నాడు జన్మించినటువంటి పుబ్బా నక్షత్ర సింహరాశి జాతకులు, శుక్రుడు యొక్క నక్షత్రమైనటువంటి పుబ్బలోనే జన్మించింది కనుక ఏం చేస్తారు అంటే చిన్నపాటి పరిహారం ఒకటి తెలియజెప్తాను. ఆ పరిహారం పాటించండి. ప్రతి శుక్రవారం కూడా రాహుకాలం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది కనుక ఆ రాహుకాలంలో ఏదో మంచి సెంట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది బట్టలకి వేస్తుంటారు, వస్త్రాలకి. అదేదో చిన్న బాటిల్ ఏదైనా దగ్గర పెట్టుకుని శాండిల్వుడ్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకుని అప్పుడప్పుడు కొద్దిగా లైట్గా ఆ 90 నిమిషాల్లో ఒక 7-8 సార్లు వాసన చూడమను చాలు. అంతమించి ఏం అక్కర్లా, మౌనాలకి ఏం అక్కర్లేదు. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఎక్కడున్నా సరే ఆ పక్కన పెట్టుకొని ఆ బ్యాగ్లో పెట్టుకొని అలా తీసుకొని ఆ బాటిల్ అలా ఒక 7 సార్లు చాలు, మినిమం 7 టైమ్స్. ఆ విధంగా చేస్తూ ఉంటే చిన్నపాటి దోషం ఉంది, ఆ దోషం అది డెవలప్మెంట్ అవుతున్నది నిదానంగా. దాన్ని మనం తగ్గించడానికి మనం ప్రయత్నించాలి తల్లి. స్ప్రే అండి గురుగారు? స్ప్రే కాదు, ఏదైనా సరే చిన్న అత్తరు అంటారు సార్, అత్తరు ముజ్జమాల గిజ్జమాలు ఏమో ఉంటాయి. ఈ స్ప్రే వద్ద ఒక్కసారి తుమ్ములు కూడా వస్తాయి తల్లి. అది మనం ఇటు కొడితేనే కానీ వస్తుంది. ఇది కొట్టారంటే పక్కింటి వాళ్ళంతా కొడతాయి, పక్కన కూర్చున్న వాళ్ళకి వస్తాయి. అదొద్దు, చిన్న అత్తరు బాట దగ్గర పెట్టుకొని చిన్న దూదితో తీసుకొని రాహుకాలంలో 10:30-12 ఒక 7 టైమ్స్ మినిమం. అంతకంటే ఎక్కువైనా 2-3 సార్లు చాలు. కానీ అదే ప్రకారం పీల్చకండి, ముక్కులో నుంచి కొంచెం ఇబ్బందులు వస్తాయి. అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ పేరు? నా పేరు రమేష్ అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 72 నవంబర్ 1. అవునండి. ఓకే, సమయం అండి? 4:30 ఉదయం పూట? ఉదయం పూట. ఓకే, 4:30 నుంచి 5 మధ్యలో? 5 మధ్యలో. ఓకే అండి. 72వ సంవత్సరంలో నవంబర్ 1ను పుట్టారు. 4:30 నుంచి 5 మధ్యలో. అవునండి. ఓకే, చెప్పండి. నేను మామూలుగా మెకానిక్ వర్క్ చేస్తాను. మెకానిక్ అంటే ఏ మెకానిక్? అంటే కార్ మెకానిక్. కారు మెకానిక్? అవును సార్. అంటే కార్లు అమ్ముతాలు కొంటాల దగ్గర కూడా మీరు బాగా మీ దగ్గరికి వస్తుంటారు కదా, ఎవరన్నా కారు కొనాలని వచ్చినప్పుడు నిజాయితీగా చెడిపోయిన కారు కూడా ఒక్కోసారి బాగుందని బ్రహ్మాండ కండిషన్ చెబుతుంటారు చాలా మంది. మీరు ఎప్పుడు నా పని చేశారా? మన మాట ఎవరు చెప్పను. లేదు సార్, మామూలుగా అంటే కొద్దిగా బాగున్నాయి చూసి, ఎందుకంటే రేపు మనకు చెప్పుకోవాలి పేరు. ఓకే ఓకే ఓకే. పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి సింహరాశి జాతకులు. కానీ నాకు చెప్పాలని నవ్వు వస్తుంది. రేపు సంక్రాంతి పండుగనిచ్చి, రేపు రాబోయే 2016 సంక్రాంతి పండుగ దగ్గర నుంచి వరలక్ష్మి వ్రతం లోపల 4 కేసులు మీ దగ్గరికి వస్తాయి, గన్ షాట్గా వస్తాయి. వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి కేసులే ఏదో రకంగా మిమ్మల్ని మభ్య పెడతారు, మసిపూసి మారేడుకాయ చేయమంటారు. అయ్యా, నేను మసి పుయ్యలేను, మారేడుకాయ చేయలేను, ఏదో ధర్మంగా బతుకుతున్నాను. కాకపోతే ఏంటంటే 100 రూపాయల చోట 120కైనా తీసుకోవచ్చండి అని చెప్తాను, అంతవరకు చెప్తాను తప్ప దాంట్లో లోపాన్ని కప్పిపుచ్చి చెప్పడానికి మాత్రం మనసు అంగీకరించదని మాత్రం నిర్మోహమాటంగా చెప్పండి. లేకపోతే మీ వృత్తికి ఒక పెనుభూతంలాగా తగులుకుంటుంది. ఎప్పటి నుంచి? రాబోతున్నటువంటి సంక్రాంతి పండుగ దగ్గర నుంచి వరలక్ష్మి వ్రతంలో జాగ్రత్తగా 4 కేసులు వస్తాయి, అనుమానంలే. సిద్ధాంతి గారు, మా కార్యక్రమానికి వచ్చి మా కాలర్స్ యొక్క సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి శుభదర్శనం కార్యక్రమం. రేపటి శుభదర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇప్పుడు ముందు గణాధిపతి వాసుదేవాయనమని రాశాను, క్వశ్చన్స్ చెప్పలేకపోయినా, అది క్వశ్చన్స్ రాలేదు.